హాయ్, నేను మీ శేఖర్. మీరు చూస్తున్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి ఫస్ట్ వీక్లో మనకి బేబక్కని ఎలిమినేట్ చేశారు. ఇక రెండో వారానికి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ ఏందని అంటే, ఇది షాకింగ్ అని అనుకోవచ్చు. ఎందుకని అంటే, ఎవరు కూడా ఏ పోల్లోనూ కూడా ఎవరు ఊహించిన విధంగా ఎవరైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పేసి మనం అనుకున్నామో ఆ కంటెస్టెంట్ శేఖర్ భాష ఈ రెండో వారంలో ఎలిమినేట్ అయ్యాడనే విషయం బయటకు వచ్చింది. ఈ సాటర్డే షూట్కి సంబంధించి మార్నింగ్ నుంచి స్టార్ట్ కాగా 3 గంటల వరకు ఈ షూట్ జరిగింది. ఇప్పుడు ఆదివారం ఎపిసోడ్కి సంబంధించి కూడా ఇప్పుడు షూట్ జరుగుతుంది. ఈ ఆదివారం ఎపిసోడ్లోనే మీ ఎలిమినేషన్కి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చే ఉంది. ఇప్పుడు కాసేపటి క్రితం ఈ ఎలిమినేషన్కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ కావడంతో ఎవరు ఎలిమినేట్ అయ్యారనే విషయం మనకి బయటకు వచ్చింది. 99.9% మనకి శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడనే విషయం మనకి బయటకు వచ్చింది. యాక్చువల్గా ఈ వారంలో మనకి నామినేషన్స్లో ఉన్న లిస్టు చూస్తే మనకి పృథ్వీ, సీత, నాగమణికంఠ, నైనిక, ఆదిత్యవం, శేఖర్ భాష, నిఖిల్, విష్ణుప్రియ ఈ 8 మంది ఉన్నారు. ఈ 8 మందిలోనూ కూడా అసలు మనం ఈ ఆన్లైన్ పోల్లో చూసినా లేదంటే మన సమయం పోల్లో చూసినా కూడా మనకి ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అంటే మొదట స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరని అనుకున్నామని మనం నిఖిల్, అలాగే అదేవిధంగా విష్ణుప్రియ అని అనుకున్నాం. కానీ వాళ్ళతో పాటుగా శేఖర్ భాష కూడా ఓటింగ్ ప్రకారం చూస్తుంటే ఆన్లైన్ పోలింగ్లో శేఖర్ భాష ఫస్ట్ 4th ప్లేస్లో కనిపించాడు మనకి. కానీ ఈ వారంలో అతను అనూహ్యంగా ఎలిమినేట్ అయిపోయాడు. అంటే లిస్ట్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అనుకున్నప్పుడు మనం పోల్స్లో చూస్తే కనుక మనకి చాలా వరకు మన ఆదిత్య ఓమ అవుతాడు, అతను తప్పితే లేదని అంటే పృథ్వీ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. మన సమయం పోల్లో కూడా పృథ్వీ ఎలిమినేట్ అవుతాడు అని చెప్పేసి వచ్చింది. కానీ మనకి అనూహ్యంగా ఎవరైతే టాప్లో ఉంటారని అనుకున్నామో అతడు ఎలిమినేట్ అయినా అసలు ఇది పెద్ద షాకింగ్ అని అనుకోవచ్చు. బిగ్ బాస్ హిస్టరీలోనే ఇలాంటి షాకింగ్ ఎలిమినేషన్ మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము. కానీ ఇది సీజన్ 8 స్టార్టింగ్ లోనే ఎవరైతే మనం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకుంటున్నామో అతను ఎలిమినేట్ అవ్వటం అసలు ఏ కారణం చేత ఎలిమినేట్ చేశారు అనేది, ఎందుకంటే ఓటింగ్ ప్రకారంగా చూస్తే అతను టాప్ లోనే ఉన్నారు. మరి అంటే ఆన్లైన్ ఓటింగ్కి మెయిన్ హాట్స్టార్ ఓటింగ్కి వీటికి చాలా కంపారిజన్ ఉంటుంది. అసలు ఈ లెక్కలకి అందకుండా ఒక్కొక్కసారి వివిధ ప్రాతిపదికన వాళ్ళని ఎలిమినేట్ చేస్తుంటారు. ఆ విధంగా అంటే శేఖర్ భాషని ఈ విషయంలో ఓటింగ్ ప్రకారము అని అంటే అది అంత నమ్మశక్యంగా అనిపించట్లేదు. కానీ అతను ఎందుకు ఎలిమినేట్ అయ్యి ఉండొచ్చు అని అంటే అక్కడ రకరకాల కారణాలు ఉండొచ్చు. గతంలో కూడా మనకి సమీర్ ఫస్ట్ సీజన్ సమీర్ చూస్తుంటే మనకి ఓటింగ్ ప్రకారమే అతను ఎలిమినేట్ చేశారని చెప్పేసి అన్నాడు. కానీ అతను బయటకు వచ్చిన తర్వాత మనంతటా మనం కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని ఇక్కడ కనుక మన రీజన్స్ అతను ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అన్న రీజన్ చూస్తే అతను హౌస్ లోకి వెళ్లే ముందు మెయిన్ ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ఈ వారంలో ఎలిమినేట్ అయ్యి అతన్ని కనుక సీక్రెట్ రూమ్ లో ఉంచి తర్వాత మళ్ళీ హౌస్ లోకి పంపించే అవకాశం ఉన్నదా అని అనుకోవచ్చు. ఎందుకనంటే అతను ఎలిమినేట్ చేయడానికి అంత రీజన్ ఎందుకనంటే ఉన్న వాళ్ళు ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అంటే మనకి శేఖర్ భాష కనిపిస్తున్నాడు. అలాంటి కంటెస్టెంట్ ని సడన్ గా మనకి ఎలిమినేట్ చేస్తారంటే ఒకవేళ సీక్రెట్ రూమ్ లో ఉంచుతారేమో అని అనుకోవచ్చు. అది కాకుండా నెక్స్ట్ రీజన్స్ ఏంది, ఇంకొక రీజన్ ఏంటంటే శేఖర్ భాష వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీతో ఉన్నారు. ఈ వీక్ లోనే నెక్స్ట్ వీక్ లో కూడా డెలివరీ డేట్ ఉన్నది. అతను పర్సనల్ రీజన్స్ తో తనంతట తాను వచ్చేస్తానని చెప్పేసి అందు గురించి అతన్ని ఎలిమినేట్ చేశారా, ఈ ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ చేస్తున్నారా అనేది ఇది రెండో రీజన్. ఇక మూడో రీజన్ వచ్చేసి అతను హౌస్ లోకి వెళ్ళాడు అని అంటే శేఖర్ భాష యాక్చువల్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు వరకు కొంతమందికే తెలుసు శేఖర్ భాష. కానీ ఈ లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్ తో ఎప్పుడైతే శేఖర్ భాష రాజ్ తరుణ్ వైపు ఉండి అతని వైపును తన వాయిస్ వినిపించి ప్రతి టీవీ షోల్లోనే కూడా అతనే ఎక్కువ కనిపించాడు. రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో వాళ్ళిద్దరి కంటే కూడా శేఖర్ భాష ఎక్కువ మాట వినిపించింది. అదే వేలో అదే హార్డ్ డిస్కషన్స్ ద్వారానే ఇతను బిగ్ బాస్ ఆఫర్ అందుకున్నాడు. ఇప్పుడు కనుక రాజ్ తరుణ్ కేసులో కనుక లావణ్యకి సంబంధించి ఏదైనా ఎందుకనంటే లావణ్య ఎపిసోడ్ లో FIR నమోదు చేశాము అని చెప్పేసి రాజ్ తరుణ్ మీద ఆ ఇష్యూ కూడా ఉంది. ఈ కేసులన్నింటిలో కూడా రాజ్ తరుణ్ మీద కూడా రాజ్ తరుణ్కి సంబంధించి శేఖర్ భాష మీద కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. లావణ్య ఎపిసోడ్ లో లావణ్య ఇతని మీద కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విషయంలో ఏదైనా ఒత్తిడి కానీ ఉన్నదా, లేదంటే ఆ విషయంలో ఏదైనా కోర్టుకి కంపల్సరీ హాజరయ్యే అవకాశాలు హాజరవ్వాలి అనేది ఏదైనా ఉన్నదా, లేదంటే ఇవన్నీ కూడా అంటే ఈ విషయమే కాకుండా ఈ 3 రీజన్ మన పైన చెప్పుకుని 3 రీజన్స్ లోని ఏ కారణం అనేది అయితే తెలీదు. ఒక రకంగా చెప్పాలని అంటే ఈ వారంలో ఈ రెండో వారంలోనే ఇది ఒక షాకింగ్ ఎలిమినేషన్ అనే కూడా అనుకోవచ్చు. యాక్చువల్ గా శేఖర్ భాష ఎలిమినేట్ అనేది కూడా ఉన్న వాళ్ళ హౌస్ లో కాస్త ఫన్ కానీ లేదంటే కామెడీ కానీ
జనరేట్ చేస్తున్నాడు అని అంటే శేఖర్ భాష. కానీ ఈ వారంలో చూస్తే కనుక మనకి రెండో వారంలో చూస్తే కనుక శేఖర్ భాషని అసలు స్క్రీన్ స్పేసే ఇవ్వలేదు. అతని జోకులు కానీ అతను పక్కలతో మాట్లాడుతున్నట్టు కానీ ఎక్కడ మనకు కనిపించలేదు. కానీ ఇవన్నీ చూస్తుంటే అతను కావాలని ఈ వారంలో ముందే ఎలిమినేట్ చేయాలి అనే ఉద్దేశంలోనే అతన్ని సరిగా చూపించలేదా, అది ఓటింగ్ మీద ఏదన్నా ప్రభావం పడిందా, ఇవన్నీ కూడా అంటే అతన్ని ఎలిమినేట్ చేయాలని కనుక ముందే అంటే మనం ముందే చెప్పినట్టుగా ఎవరినైతే ఎలిమినేట్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి సంబంధించి ఫుటేజ్ సరిగా ఇవ్వకపోవడం, వారిని నెగిటివ్ గా చూపించడం ఇలా చేస్తూ ఉంటారు. నెగిటివ్ గా చూపించడానికి శేఖర్ భాషకి సంబంధించి నెగిటివిటీ అనేది లేదు. కాబట్టి ఏం చేశారు అని అంటే అతను స్క్రీన్ మీద కనిపించకుండా చేశారు. అలాంటి స్క్రీన్ స్పేస్ లేనప్పుడు కూడా అది ఓటింగ్ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే అతను ఓటింగ్ మీద ప్రభావం పడినా కూడా అతనికంటే వీక్ కంటెస్టెంట్లు ఇప్పుడు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలిమినేట్ అయిన తర్వాత శేఖర్ భాష ఒకవేళ లాస్ట్ లో ఏదైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు వచ్చినప్పుడు కనుక అతను ఎలిమినేట్ అయితే ఇది మనం ఒక ఓటింగ్ ప్రకారమే ఎలిమినేట్ చేశారని నమ్మొచ్చు. కానీ ఇప్పుడు ఏమైందని అంటే అతనికంటే వీక్ కంటెస్టెంట్ ఏ పోల్ చూసినా, ఏ ఆన్లైన్ పోల్ చూసినా, యూట్యూబ్ పోల్ చూసినా, వెబ్సైట్ పోల్ చూసినా ఎక్కడా కూడా శేఖర్ భాష ఎలిమినేట్ అవుతాడు అనేది కూడా ఎవరు కూడా అసలు ఊహించలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా అతన్ని ఎలిమినేట్ చేయడానికి ఏదన్నా మనం పైన చెప్పిన ఈ ప్రధానమైన రీజన్స్ అయితే ఉండొచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు. మొత్తంగా ఓవరాల్ గా ఇదైతే మనకి ఈ రెండో వారంలో షాకింగ్ ఎలిమినేషన్ అని చెప్పొచ్చు.